నమస్తే తెలంగాణ ప్రజలారా, కేసీఆర్, విఠల, హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి దేవుళ్ళు. పొద్దున లేచి కొబ్బరికాయ కొట్టాలి వాళ్ళకు. ఎందుకంటే పోలవరం పెట్టేసి 1,00,00,00,000 కోట్లు రూపాయలు ఎవరి సొమ్ము? తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము. ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మంచిగా ఒక ప్రాజెక్ట్ పేరు పెట్టేసి శుభ్రంగా కొట్టేసి ప్రజలు వస్తారు. మరి ఆ డబ్బులు ఎక్కడి? ఆ డబ్బులు ఎవరి? అది ఏమాత్రం మీరు తెలుసుకోరా? ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది విలేకరులు ఉన్నారు. మళ్ళా సుప్రీంకోర్టు పోయి మేము ఏం చేయలేదని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓకే, ఇక్కడ నుంచి ఆపుతా. ఇంకోటి ఏంటంటే బాపనోళ్ళ గురించి చెప్తాను. మీరు ఎవరు తప్పు పట్టద్దు. ఈ వీడియో ఎవరిది తప్పు కాదు, ఇది అందరికి మంచితనంగా మంచిగా ఉండాలని చెప్పేసి వీడియో పంపిస్తున్నాను. బాపనోళ్ళు సపరేట్ ఒక ఊరు ఉండేది. ఆ బాపనోళ్ళు అంతా నా మిత్రులే, కానీ సపరేట్ ఊరు ఉండేదట. అక్కడ ఏం చేశారంటే 1,00,00,000 కోట్ల రూపాయలు, తర్వాత రొయ్యల మూట కూడా పెట్టారంట. రొయ్యల మూట పెట్టిపోయారు, 1,00,00,000 కోట్లు పెట్టిపోయారు. అంటే అక్కడ ఏమవుతుంది? 1,00,00,000 కోట్ల రూపాయలు అక్కడే ఉన్నాయి, కానీ రొయ్యల మూట కనపడలేదంట. అంటే ఎట్లయితే దీనికి అర్థం ఏంటి? అక్కడ ఉన్నది బాపులోళ్ళు, రొయ్యల మూట ఎక్కడ పోయిందని వీళ్ళు ఎత్తుతారు. 1,00,00,000 కోట్లు వెనక వేసుకున్నారు. మరి రొయ్యల మూట ఎవరు తినాలి ఇప్పుడు? అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, రొయ్యల మూట కనబడలే, తిన్నది వాళ్ళు, 1,00,00,000 కోట్లు తిన్నది వాళ్ళు. ఈ 1,00,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు రిటర్న్ ఇస్తారా? అసలు ఇంకో మాట చెప్పరా మీకు, 10,000 చేసిన, 1,00,000 రూపాయలు చేసిన, 1,00,000 కోట్లు చేసిన చీటింగ్ కేసు అవుతుంది. ఉరి తీయరు, కోర్టు దానికి లేదు, ఆ హక్కు లేదు. అందుకనే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కొట్టేస్తారు జనాల దగ్గర. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదైనా చీటింగ్ కేసుకి శిక్ష లేదు, చీటింగ్ కేసుకి ఉరి లేదు, చీటింగ్ కేసుకి వాళ్ళకు ఏది లేదు. వాళ్ళ వయసు 60-70 సంవత్సరాలు అయిపోయింది. మా అంటే ఇంక 10-15 సంవత్సరాలు కేసు నడుతుంది. అప్పటికల్లా వీళ్ళు ఉంటారో లేదో తెలియదు. అప్పుడు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, బిల్డింగ్ కట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు అడిగితే ఇయ్యారు ఆ డబ్బులు? మనం అందరం పోయి ఇళ్ళ మీద పడి అడిగిన ఇయ్యరు, వాళ్ళు ఇయ్యడానికి రోజు లేదు, వాళ్ళు ఇయ్యరు. ఆ 1,00,00,000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు తిన్నారని మన కోర్టు మీద చేస్తాడు. మన రేవంత్ రెడ్డి గారు తాపు దాన్ని ఎత్తుతాంటే దాన్ని ఎవరు రిటర్న్ ఇస్తారు? ఇప్పుడు మనం అన్నం పెట్టినాం, తినేసిండు, కక్కమంటే కక్కుతాడా? ఆయనకి ప్లాన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఇడిపోతే దాంట్లో 1,00,00,000 కోట్లు వస్తే నేను ఫామ్ హౌస్ కట్టుకుంటా, రోజుకో ఏటపోతు కోసుకుంటా, రోజుకో కోడి కోసుకుంటా, రోజు మందు తాగుతా, నేను బ్రాండీ తాగుతాను కూడా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఒక రిటైర్మెంట్ లెక్క కూర్చున్నాడు. ఆయన తింటాడు, తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. బయటకు రమ్మంటే అవుతుందా? ఒక పాము వచ్చేసి కోడిని తినేసి పాము మళ్ళా పుట్టలో వద్ది, అది బయటకు వస్తుందా? అరిగేదాకా వస్తుందా? అట్లనే 1,00,000 కోట్లు కొట్టేసిండు. ఇటు రొయ్యల ముట్టగా తినేసిండు, ఇటేమో ఈ 1,00,000 కోట్లు తినేసిండు. ఎవరు అడుగుతాయాలి? ఏ కోర్టు అడిగిస్తుంది? విజిలెన్స్ వాళ్ళు ఎంతమంది 1,00,000 మంది పోయినా ఏడు, ఆయన బయటకు వస్తే కదా. సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, అయిపోయా. ఇదిగో ఎంక్వైరీ అని నోటీస్ పంపించారు, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆయన బయటకు ఎందుకు పోతాడు? ఆయనకి ఏం అవసరం? ప్రజలు ఏమనుకోవాలి? ఇది ఎవరు సొమ్ము అనుకొని వాడుకుంటారు? ఇది ఏమనేది ఎవరికి ప్రజలకు అర్థం కావట్లేదు. ముందు ఎవరైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సామాన్యుడు ఇలా అన్నం లేక కూడు లేక మాడిపోయి చాలా ఇబ్బంది పడతాడు. వాళ్ళ కారులు ఏంటి, వాళ్ళ బిల్డింగ్లు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ భూములు ఎక్కడి నుంచి, ఇవన్నీ మన దగ్గర కొట్టేసిందేగా. కొట్టేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు ఇట్లా ఏడుస్తారు, మీరు ఇట్లా ఇబ్బంది పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమేమైంది? మీరు ఎక్కడ ఎవరికి ఏమి చేయలేరు. ఇది ప్రజల్లో చేయాల్సింది.
ఇది యూత్ చేయాల్సింది. ఈ రాష్ట్రానికి యూత్ అవసరము. ఈ రాష్ట్రానికి యూత్ చాలా అవసరము. యూత్ బయటికి రావాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళు గెలవాలి, వాళ్ళు ప్రజల్ని మంచి న్యాయం చేయాలి. మహిళలు కానీ యూత్ కానీ బయటికి వచ్చి ప్రజలందరినీ న్యాయం చేసినట్టు జెండాలు పట్టుకోండి, స్వచ్ఛంగా చేయండి, ప్రజలకి న్యాయం చేయండి. వాళ్ళు చెయ్యరు. వాళ్ళ కుమ్ములాట వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ ఆస్తి తగాదాలు వాళ్ళకే ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, టీవీలో కానీ ఛానల్లో కానీ ప్రతి ఒక్కటి పేపర్లో కానీ అన్నిటికీ చూస్తూనే ఉన్నారు. మీరు మారాలి, మార్పు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చినాడు బంగారం తెలంగాణ అయ్యి మన సత్యసామలంగా మన పంటలు పెరిగి మా పంటలు మంచిగా ఉండి మనం మంచిగా ఉండి మనం చాలా హ్యాపీగా ఉంటాము. మీరు చూడండి వాళ్ళు ఎట్లా వస్తారు. ఒకరు తప్పు చేస్తే ఒకరు వస్తారు, నేను మంచోడు నేను మంచోడు అని. ఎవడు మంచోడు కాదు, ఎవరు మంచోడు కాదు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ ఆఫీసర్లు అందరూ అర్థం చేసుకోవాలి. మేమేం చేయలేం కాదు. ఎప్పుడైనా మారండి, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా తాడు తయారు చేసేటప్పుడు ఒక్కొక్క పూస పెడితే ఒక తాడు లావు తాడు అవుతుంది. మీరు గుర్తుపెట్టుకొని మనం ఏం చేయలేమని మాత్రం వాళ్ళు అనుకోవద్దు. మీరు చూడండి, చేయండి, ప్రజల్ని న్యాయం చేయండి. ప్రజలారా మీరందరూ ఏకమవ్వండి. మీకు నేను సపోర్ట్ ఉంటానని చేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఈ భారత లేబర్ ప్రజా పార్టీ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మన ఏఎల్ఎన్ ఛానల్ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు యూత్, మహిళలు, మా మిత్రులారా మీరందరూ బయటకు వచ్చేసి ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందని ఆలోచించండి. మీరు ప్రజలు ఆగమవుతారు, ప్రజలకు అన్నం లేకుండా అయిపోతుంది. పాపము ఎట్లా పెరిగిపోతుంది అంటే అట్లా పెరిగిపోతుంది. మీరు అర్థం చేసుకుని ప్రజల్ని కాపాడే పని చేద్దామని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తూ, మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ, అన్నకి, చెల్లెకి, అక్కకి, వీళ్ళందరికీ చెప్తూ, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.